ఈ లోకంలో చాలామంది కొన్ని నోళ్ళకు భయపడతారు. ఏంటవి? నోళ్ళంటే నోళ్ళు. నోళ్ళంటే నోర్లు. కొన్ని నోర్లకి కొంతమంది ఏం చేస్తారు? భయపడతారు. ఒక ఆవిడ అన్నదంట, వాళ్ళ ఆయన చనిపోయాడు. డబ్బులు ఇచ్చింది ఒక ఆవిడకి. ఈ చనిపోయిన ఆ చనిపోయిన ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ అంటే మన భాషలో ఏమంటారు తెలుగులో, ఒక విధవరాలు ఆల్రెడీ పెళ్లి చేసుకొని చక్కగా సాగుతున్న కుటుంబంలో ఒక ఆవిడకి డబ్బులు ఇచ్చింది. అయితే ఈ డబ్బులు పుచ్చుకున్న ఆవిడ, భర్త ఉన్న ఆవిడ డబ్బులు పుచ్చుకొని ఆ విషయం వచ్చేసరికి, డబ్బులు అడిగేసరికి అసలు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావనేసిందట. అవసరానికి డబ్బులు తీసేసుకుంది, రూపాయలు వాడేసుకుంది. నమ్మకంతో ఇచ్చింది కాబట్టి పుచ్చుకుంది, వాడేసుకొని, అమ్మా మరి డబ్బులు తీసుకున్నారు కదా, వడ్డీ గట్ట కూడా నేను అడగలేదు, నా అసలు నాకు ఇచ్చేస్తే నా అవసరాలు కూడా తీరతాయి కదా అంటే ఎప్పుడు ఇచ్చామనేసిందట. మీకు ఎలా ఉంటుంది మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు? బాధ కదా. అప్పుడు అన్నదంట, ఎవరా? ఆ విధవరాలు, భర్త లేని ఆవిడ, ఏమే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది అన్నదంట. ఏంటి శాపం? నీకు కూడా చెప్పండి నాలాంటి గతే పడతాది అన్నదట. అంటే ఏంటి అర్థం ఏంటి? నా మొగుడు చచ్చాడు, నీ మొగుడు కూడా చస్తాడు అన్నదట. ఆ మాటకి ఈవిడ ఒక నెల రోజుల పాటు ఏడిచేసిందట. అంత మాట నేస్తుందా? ఏంటి మా ఆయన సావాలా? అంత భయంకరమైన శాపం పెడతదా? ముష్టి 10,000 రూపాయలు, ఆ 10,000 రూపాయల కోసం ఎంత భయంకరమైన శాపం పెడతాడు. కుమిలి 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 ఏడ్చిందంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆ దరిద్రగుడ్డ దానికి ఆ పదం అర్థమైందా? మన భాషలోనే మాట్లాడుతున్నా. ఏ ఆవిడ అనకపోతే ఆయన చావడా? నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను నేను. ఆవిడ అన్నందుకే చచ్చిపోతాడా? ఆవిడ అనకపోయినా చావడా? మరి అందులో ఏముంది? గొప్ప ఇదేముందండి? ఎందుకంటే నెల రోజులు ఆడాలి అంటే ఎలా తీసేసుకుంటున్నారు చూడండి ఈ మాటలు. అంటే శాపాలు తగులుతాయి. అమ్మ బాబోయ్, శాపం తగిలిందంటే అది జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది నోళ్ళకు భయపడతా ఉంటారనమాట. ఆవిడ అన్నదంటే అందుకేనంట మన భాషలో ఏమంటాం? ఆవిడ నోట్లో ఏ ఏ నోట్లో, అసలు నోట్లో నోరెందుకు కడతారండి? నోట్లో నోరెట్టకండి, ఏలెట్టకండి, కాలెట్టకండి, మామూలుగా మాట్లాడండి. ఆవిడ నోట్లో నోరెట్టద్దంటే దాని అర్థం ఏంటంటే ఆవిడతో మాట్లాడకూడదండి, ఆవిడ జోలికి వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటి? ఆవిడ అన్నదంటే అది జరిగిపోద్ది. మరి ఇలాంటి నిజంగా శాపాలు ఉన్నాయా? అలాంటివి జరుగుతాయా? ఒకసారి మీరు ఆలోచించండి. మా అన్నిలో కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఒరే వెధవా అనగానే, అయ్యి బాబాయ్ అలాగ అనకండి, తదాస్తు దేవతలు ఉంటారు. ఎవరు ఉంటారు? తదాస్తు దేవతలు ఉంటారు. అంటే మనం అన్న మాటను వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది కూడా శాపాలు పెడతా ఉంటారు కదా. ఏమని? మీకు తెలిసి, నాకంటే బాగా మీకు తెలుసు, మీ కాళ్ళు పడిపోను, నీ చేయి పడిపోను, నీ మీద దుమ్మెయ్య కదా, నిన్ను మట్టిలో పెట్ట, నీ గోరి గట్ట, చెప్పండి, నిన్ను లారీ వచ్చి వద్దా, ఇంకా చాలా ఉంటాయి కదండి. నీ జిమ్మాడిపోను. ఏంటి మరి ఆ భాష ఏంటో నాకు తెలియదు. జిమ్మాడిపోను అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలియదు కదా. నీ బూడిద ఎత్తిపోతాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సావాలి, నిన్ను కాల్చాలి, నీ బూడిద తీసుకెళ్ళి ఎక్కడో చోటేసేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే శాపాలు. అలంగానే తగులుతాయి. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా అంటూ ఉంటారు, నీ ఉసురు, నీ శాపం, నీ మాట తగిలే మా కుటుంబం రోజు రోజుకి ఇలాగా అయిపోతూ ఉంది. శాపాలు తగులుతాయి. ఒకసారి మీరు ఆలోచించండి, అసలు శాపాలు తగులుతాయి అనేది ఫస్ట్ మనకు క్వశ్చన్ రావాలి.
శాపనార్థాలు శాపాలు తగులుతాయా? అసలు ఈ టాపిక్ ఎంచుకోగానే ఏంటండి ఇది అవసరమై సువార్తలు అనిపిస్తుంది మీకు. ముగింపుకు వచ్చేసరికి ఇదే అవసరం అంటారు మీరు. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తా. శాపాలు ఉన్నాయి, అసలు శాపాలు తగులుతాయా? ఫస్ట్ థింగ్, మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? దేవుడు శాపాలు పెడతాడా? దేవుడు శాపం పెడితే తగులుతుందా? ఫస్ట్ దేవుడు శాపం పెడతాడా? దేవుడు శాపం పెడితే మనుషులకు తగులుతుందా? బైబిల్లో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం, స్పీడ్గా ఉండాలి. ఇక 14 వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 14 వచనం చదవండి రమ్మ తల్లి, గట్టిగా చదవాలి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు అవ్వను ఆదామును మోసపుచ్చినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై. చాలు నాయన. దేవుడు దేనికి పెడుతున్న శాపం ఇది? పాముకు దేవుడు ఏం చేశాడు? శాపం పెట్టాడు. తగిలిందా లేదా? మాట్లాడలేదో ఒకటి గట్టిగా. వెరీ గుడ్. దేవుడు శాపం పెడితే ఏమవుతున్నాయి? తగులుతున్నాయి. అది పాముకు తగిలిన శాపం, దేవుని శాపం. రెండో చూడండి దయచేసి, స్త్రీకి శాపం, దేవుని శాపం. అక్కడ 16 వచనాన్ని చదువునాను ఒకసారి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును ఏంటట, నీ గర్భవేదనను. ఇదేంటిది? స్త్రీకి గర్భవేదన అనేది ఏంటి? శాపం. మీకు అర్థమవుతుందా? స్త్రీకి గర్భవేదన ఏంటట? శాపం అంటున్నాడు అక్కడ. దేవుడు పెట్టిన శాపం అది. మళ్ళీ చదువు నాన్న. స్త్రీతో, నీ ప్రయాసమును గర్భవేదనను, నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదనని, వేదనతో పిల్లలను కొందువు ఓ స్త్రీ, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలు నాయన. మొత్తానికి స్త్రీని కూడా ఏం చేశాడు దేవుడు? శపించాడు. తగిలిందా లేదా? మాట్లాడాలి. మాట్లాడండి. గట్టిగా తగిలింది. రైట్. పురుషుడిని కూడా దేవుడు శపించాడు. ఆదాము దగ్గరికి వెళ్దామా? ఆదామును కూడా ఏమని శపించాడో నెక్స్ట్ వచ్చిన 17 చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నిటయు దాని పంట తిందువు, ప్రయాసతో తిందువు. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మట్టి కొట్టుకుపోతావు అన్నాడు. ఏంటిది? మట్టి కొట్టుకుపోతావు. శాపమా? తగిలిందా లేదు చెప్పండి. మాట్లాడాలి. అంటే దేవుడు శాపం పెడితే ఏమవుతుంది? తగులుతుంది. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఆల్ క్లియర్ దగ్గరికి వెళ్ళాలి మనం. వెళ్దాం రండి దయచేసి. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని శాపాలు, మనుషులు పెట్టే శాపాలు కొన్ని తగలట్లా. మీకు అర్థమవుతుందా? దేవుడు పెట్టేది తగులుతుంది. అయితే మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా లేదని తెలియాలి మనకి. ఇప్పుడు దేవుడు పెట్టే తగులుద్దండి ఎప్పుడైనా, ఎప్పటికైనా తగులుద్ది. బాగా వినండి. దేవుడు పెట్టే శాపం వినాలి, ఎప్పుడైనా తగులుద్ది. ఆదాము కాలంలో తగిలింది, ఇప్పుడు లేదంటానికి లేదు, ఎప్పటికీ తగులుద్ది. అవి లాస్ట్లో టచ్ చేస్తా, కంగారు పడకండి. కానీ మానవులు పెట్టే శాపాలు తగులుతాయా? మనుషులు పెట్టే శాపాలు. ఇప్పుడు మా పక్కింటి ఆవిడ నా మీద శాపం పెట్టిన, నీ జమ్మాడిపోను, నువ్వు సావా, నీ గోరిగట్ట, నీ దినం చేయ అన్నది అనుకోండి, అవి నాకు తగులుతాయా? ఏమండి? నీ కళ్ళులో కాకులు పడవా, నిన్ను గద్దొచ్చి ఎత్తకెళ్ళా, ఇలాగ అన్నది అనుకోండి, జరుగుద్దా? శాపాలు పెడితే ఏమండి? మనుషులు పెడితే జరుగుతాయా? జరగవా? మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్. కొన్ని సందర్భాలు చూద్దాం బైబిల్లో. అందరూ ఒప్పించండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 43వ వచనం. గొల్యాతు దావీదును శపించేస్తున్నాడు, శాపనార్థాలు ఎడుతున్నాడు గొల్యాతు.
ఏమని గొల్యాతు శాపాలు ఆడుతున్నాడో చూడండి దయచేసి. తీశారా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 43, 44 వచనాలు. ఫిలిష్తీయుడు. ఎవరా ఫిలిష్తీయుడు? గొల్యాతు. కర్ర తీసుకొని, ఏటి నువ్వు నా మీదకి వచ్చేస్తున్నావా దావీదు? నేనేమన్నా కుక్కనా అని దావీదుతో చెప్పి ఏం చేశాడు? మాట్లాడండి. గొల్యాతు దావీదుని శపించనని ఉంది కదా, శాపాలు ఎట్టాడా? ఏమని శాపాలు ఎట్టాడట? నిన్ను కత్తి కండ నరికేసి గద్దలకి నీ ఆహారాన్ని విసిరేస్తానన్న. నెక్స్ట్ వచ్చినవి అదే కదా, చదువమ్మా. నా దగ్గర రా, నీ మాంసాన్ని ఏంటి ఏమన్నాడు? కైమా కొట్టేసి నీ మాంసాన్ని నేను జీవరాశులకు జల్లేస్తానన్నాడు. బాగా వినండి, దావీదుకి శాపం తగిలిందా? మరి ఎవరి మాంసం అలాగైపోయింది? అదేంటి రివర్స్లో తగిలింది ఏంటి? ఏమండి, శాపం తగలేదా? మరొక సందర్భాన్ని చూద్దాం. మరొక సందర్భాన్ని చూడండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, ద్వితీయోపదేశకాండం జాగ్రత్తగా వినండి. 23వ అధ్యాయం 5వ వచనం. బిలాము ఇజ్రాయేలీలకు ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఒక సోదిగాడు. సోదిగాడు అంటే అర్థం ఏంటి? సోది చెప్పేవాడు, జాతకం చెప్పేవాడు. నీ భవిష్యత్తు నేను చెప్తానని ఒక అబద్ధాన్ని చెప్పే ఒక సోదిగాన్ని దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల మీద గొప్ప ప్రవక్తగా నియమించుకున్నాడు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఆ సోదిగాడు బాలాకు అనగా మోయాబు రాజు మాటలు విని అమ్ముడు పోయి శాపాలు ఎట్టేస్తున్నాడు. ఎవరికి? దీవించవలసిన ఆ నోరే శపిస్తుంది. శపిస్తున్నప్పుడు మరి ఆ శాపం తగులుతుందా? మనుషులు శాపాలు తగులుతాయా? ఈయన ప్రవక్త, వింటున్నారు కదా. ఈయన ఎవరు? శపించాయన ఎవరు? ప్రవక్త. పోని గొల్యాతు వాడు ఒకవేళ సున్నత లేనివాడు లేదా దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి తగలేదు అనుకోవచ్చు. మరి ఈయన దేవుణ్ణి ఎరిగినవాడు కదా, పైగా ఇశ్రాయేలీయులకు ప్రవక్త కదా, మరి ఈయన శాపం తగలాలి కదా. ఆ సందర్భాన్ని మనం చదివితే ఏం జరిగిందో చూడండి దయచేసి. అయితే నీ దేవుడైన యెహోవా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం ఆ శాపమును, అంటే బిలాం పెట్టిన శాపం తగలలేదా? ఆటాడండి, తగలలేదు. అంటే శాపాలు తగలవా? అది ఎటమలాగున్నాయి. గొల్యాతు పెట్టిన శాపము తగలలేదు, ఇక్కడ బిలాం పెట్టిన శాపం కూడా తగలలేదు. మరి మీ పక్కింటలు ఎడితే తగులుతాయా? అదేంటండి తగులుతాయా? పాస్టర్లు మేము పెడితే తగులుతాయా? అదేంటండి ప్రవక్త ఎడితే తగలలేదు, మీరు ఎడితే ఎలా తగులుతాయి అంటారా? ఏమండి, ఇప్పుడు ఒక్క సందర్భాన్ని చూపిస్తా. బైబిల్ ఓపెన్ చేయండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 23, 24 వచనాలు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 23, 24 వచనాలు. జాగ్రత్తగా నోటీస్ చేయండి ప్రియులరా. ఎవరు అతడు? ఎలీషా. ఎవరండి? ఏలియా శిష్యుడైన ఎలీషా. అక్కడ నుండి ఏం చేశాడంట? త్రోవన పోవచ్చుండగా, నాన్న జాగ్రత్తగా నోటి మరొకసారి ఆ రెఫరెన్స్ కోట్ చేయనా. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. అక్కడ నుండి ఈ ఎలీషా బేతేలుకు ఎక్కి వెళ్ళును. అక్కడ ఆ మార్గాన వెళ్ళుచుండగా బాలురు అన్నాడు. జాగ్రత్తగా నోటిచ్చేయండి. ఎంతమంది అనే ఫిగర్ అయితే మాత్రం ఇవ్వలేదు. అమ్మా వింటున్నారా? మగపిల్లలు అన్నాడు తప్ప ఎంతమంది అనే సంఖ్య మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు. బాలురు అన్నాడు. చాలా మంది ఉన్నారండి. ఈ చాలా మంది ఏం చేస్తున్నారు? ఇదిగో జాగ్రత్తగానండి. ఇదే ఊరు ఇది. ఏమండి ఇదే ఊరు? అచ్చిపేట. ఎలీషా ఇలాగ వెళ్తున్నాడంట ఈ దారంట. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఈ దారంట ఇలాగ వెళ్తుంటే
ఊర్లో ఉన్న చాలా మంది బాలురు వచ్చి అబ్బాయిలు వచ్చి ఏం చేశారో చూడండి. ఆయన్ని చూసి ఏమంటున్నారట, బోడోడా, రే బోడోడా, నీ నెత్తి మీద ఏంటి జుట్లేదు, ఏమంటున్నారట, నీ నెత్తి మీద జుట్లేదేటి, అయ్యి బాబోయ్ ఎంత నున్నగుందో, ఒకడు అంటాడంట కొబ్బరి బొండంలా ఉంది. మీకు అర్థం కాడని చెప్తున్నాను. ఏ గోళ్ళను కూడా జారిపోయేలాగా ఉందండి, నున్నగా ఉందండి, సమ్మగా ఉందండి, ఏమీ లేదేటండి, ఒక్క ఇంట్లో కూడా లేదేటండి, ఎగతాళి చేశారట. ఏమన్నారు, బోడోడా బోడోడా, ఓరు బోడోడో బోడోడో అని చెప్పేసి అందరూ ఏం చేస్తున్నారు, కుర్రోళ్ళు అపహాస్యం ఎగతాళి చేశారంట. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏమంటే పాపం ఏదో తెలిసి తెలియని పిల్లలు కదండి, బోడోడు అన్నంత మాత్రానికి చెప్పించేస్తాడా, మాటారేటి, తప్పు కదండి ఎలీషా చేసింది, మాట్లాడండి బాబా, బోడోడు అన్నందుకే చెప్పించేస్తావా, పోని చెప్పించాడు, చెప్పించినందుకు ఏమైంది అక్కడ చూడండి, ఏమని శాపం పెట్టాడట, బోడోడు అన్న మా ఒక్క మాటకే శాపం, భయంకరమైన శాపం, ఎలుగుబంట్లు వచ్చి వీరిని చీల్చివేయును కాకన్నాడట. ఏటట, ఎలుగుబంట్లు వచ్చి ఏం చేయాలట, చీల్చివేయును కాకనంగానే ఆ అడవిలో నుంచి 2 వచ్చినాయట, ఆడవట్టవి మళ్ళీ 2 ఎలుగుబంట్లు వచ్చినాయి, 2 కూడా ఎట్టట ఫీమేల్ అట, వచ్చి ఏం చేశాయి, 42 మందిని చీల్చి పడేశాయంట. ఎంతమందిని చంపేసినాయి, ఎంతమందిని చంపేసినాయి, ఇది మామూలు శాపమా, మాట ఎంత మాట, అది చిన్నది ఏంటి, బోడోడా అన్నదానికి ఎంతమంది చచ్చిపోయారు, అది దేనివల్ల చచ్చిపోయారు, శాపాలు తగులుతాయా, శాపలు కాదు, శాపలు కాదండి, శాపములు తగులుతాయా, ఇక్కడ తగిలిందిగా. అసలు ఎలీషా శాపం పెట్టొచ్చా అండి, అంత గొప్ప దైవజనుడు, అనుభవజ్ఞుడు, ఆత్మపూర్ణుడు, చిన్న మాటకి ఆయన అంత శాపం పెట్టొచ్చా అంటే పెట్టాలి. ఎందుకో తెలుసా, నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరో, దేవుడు, నువ్వు అపహాస్యం చేసేది నన్ను కాదురా దరిద్రుడా, నాకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, నేనేం చేయను, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, నువ్వు ఏ రూపంలో ఉన్న నీవు దేవుణ్ణి స్తుతించడమే నీ పని తప్ప వెక్కిరించావో దేవుడు వెక్కిరింపబడడో. గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా మనం తొందరపడి తోడనాలు కూడా, వాళ్ళకి దేవుడు ఇచ్చిన అందం అది, దేవుడు ఇచ్చిన ఆకారం అది, వెక్కిరించడానికి నువ్వెవడో, ప్రశ్నించడానికి నువ్వెవడో, నేనెవండి. అలా ప్రశ్నించినా వెక్కిరించినా హేళన చేసినా అది శాపంగా మారిపోద్ది. తట్టు మీకు ఇక్కడ ఆ విషయం ఏంటంటే, ఇక్కడ కారణం ఉంది, శపించడానికి ఏముంది, కారణం, హేతు ఉంది. అదేంటంటే, దేవుడు నాకు ఈ ఆకారం ఇచ్చాడు, నీ పని ఏంటి, పోనీ నిన్నేమన్నా అన్నాడా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడా, మీ పిల్లల్ని ఏమన్నా అన్నాడా, ఆయన దారిని ఆయన పోతున్నాడా, మాట్లాడండి అమ్మా, ఆయన దారిని ఆయన పోతున్నప్పుడు మీకేటి పని. అలాగని తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి కదా, పిల్లలకు నేర్పాలి కదా. అసలు వాళ్ళు ఆ స్థాయికి వచ్చారంటే ఇంట్లో వాళ్ళ విపరీత బుద్ధులు, పిల్లల బుద్ధులు ఎలా ఉండుంటాయో ఒకసారి, వాళ్ళ అల్లరి ఎలా ఉండుంటుందో ఆలోచించండి. వాళ్ళని పెంచిన తల్లిదండ్రులు కూడా ఎంత వెచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టుంటారో ఆలోచించండి. అంటే అందులో ఏమేం కనపడుతున్నాయి మనకి, తల్లిదండ్రుల పెంపక లోపం కనపడుతుంది, పిల్లల పెరిగిన విధానంలో లోపం కనపడుతుంది, వాళ్ళకి భయము భక్తి అనేది ఏమాత్రం లేదు, దైవజనులంటే గౌరవం ఏమాత్రం కనిపించట్లేదు. కాబట్టి దేవుడిచ్చిన ఆకారాన్ని వాళ్ళు హేళన చేశారు కనుక, దట్టు ఆయన యథార్థవంతుడైన నిజమైన దైవ సేవకుడు కనుక, యథార్థవంతుడైన నిజమైన దైవ సేవకుడు భక్తుడు శపిస్తే ఖచ్చితంగా ఆ శాపం తగులుతుంది. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఆయన వాళ్ళ జోలికి వెళ్ళలే, అనవసరంగా వాళ్ళే కెలుక్కున్నారు, దేవుడిచ్చిన రూపాన్ని దూషించారు కనుక ఆ శాపానికి బలైపోయారు. నిజమైన దేవుని సేవకుల జోలికి వెళ్ళకండి, అర్థమవుతుందా. వాళ్ళు ఒక మాట అన్నారో ఏమవుతుంది, ఖచ్చితంగా అది తగులుద్ది. మా అక్క ఉంది ఇక్కడ, హేమావతి అక్క, అప్పుడప్పుడు అంటూ ఉంటుంది,
మీరు అన్నారంటే అయిపోద్ది అయ్యగారు, జరిగిపోద్దండి అంటది. ఏమో ఇంక అది దేవుడికి తెలియాలి. నా యథార్థతను మీ ముందు నేను ఇంకేమి నిరూపించుకోను. కాబట్టి యథార్థవంతులైన దైవ సేవకులు నిజమైన కారణం ఉంటే ఖచ్చితంగా ఆ శాపం ఏమవుతుంది? తగులుద్ది. ఇప్పుడు మరొక సందర్భాన్ని మనం బైబిల్లో ఆలోచిస్తే, శపించడానికి కారణం ఉండాలి. వింటున్నారు కదా? శపించడానికి హేతువు ఉండాలి. నిష్కారణంగా శపిస్తే ఆ శాపాలు తగలవు. వాస్తవానికి నేను ఏ తప్పు చేయలే, నన్ను శపించినంత మాత్రాన ఆ శాపాలు నాకు తగలవు. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా నాకు శాపం తగులుతుంది. దట్టు ఆ శపించేవాడికి దేవుడు అనుమతి ఇవ్వాలి. ఆ శాపం తగులునట్లుగా ఎవరు అనుమతి ఇవ్వాలి? నాకు నోరుంది కదని నేను అనేసినంత మాత్రాన అది నీకు తగలదు. దానికి సరైన కారణము ఉండాలి. దట్టు దేవుడు ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి అని ఉందా బైబిల్లో? చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎంత చక్కగా ఉందంటే ఈ క్లైమేట్. నిజంగానండి, ఒక్క దోమ కొట్టలేదండి నన్ను అయితే. ఏమండి, మిమ్మల్ని ఏమైనా దోమలు కొడుతున్నాయా? ఒక్క దోమ లేదండి. అది ఈ పాటికి మా ఇంటి దగ్గర ఉంటే మామూలుగా ఉండేది కాదు. కుడుములు కుడుములే. ఏంటిది? ఒళ్ళంతా భయంకరంగా ఉంటాయండి దోమ. మనకి ఇక్కడ నాకైతే ఇక్కడ ఒక్క దోమ కొట్టలేదండి ఇప్పటి వరకు. చాలా బాగుందండి. వాక్యం విందామండి, భోజనం వచ్చే వరకు విందామండి. దేవుని స్తోత్రం చేద్దాం. ఆల్రెడీ వచ్చేసింది, కంగారు పడకండి. చెప్పండి. యెషయా గ్రంథం తీసారా? 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట నా సేవకుడైతే రూఢిపరుస్తా. పాయింట్ నోట్ ఇచ్చేయాలి. నా సేవకుడని ఎవరిని అంటాడు దేవుడు? అందరిని అంటాడు. భూమి మీద చాలా మంది పాస్టర్లు ఉన్నా అందరినీ నా సేవకుడు అండు. బైబిల్లో కొంతమందిని అన్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైన మోషేను గూర్చి, నా సేవకుడైన దావీదు, కొందరిని గూర్చి పదప్రయోగాలు చేశాడు దేవుడు. నా సేవకుడని దేవుడు ఎవరితో చెప్తాడంటే, యథార్థంగా దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని సేవ చేసేవాడిని దేవుడు ఏమంటాడు? నా సేవకుడు అంటాడు. అలాగా యథార్థంగా దేవుని సేవ చేస్తూ ఎవరి జోలికైనా వెళ్ళకపోయినా జనులు వచ్చి ఆయన మీద పడుతూ, ఆయన నిందిస్తూ, అవమానిస్తూ, ఇబ్బంది పెడుతుంటే, ఏమండి, కారణంతో ఒకవేళ శపించాడు అనుకోండి, ఆ కారణంతో దేవుడు అనుమతిస్తే, అక్కడ అన్నాడు చూడండి, అక్కడ నా సేవకుడు, ఒకవేళ నా సేవకుడికి ఇబ్బంది కలిగి శపిస్తే కారణం ఉంటే ఆ మాట నేను రూఢి చేస్తే అది ఖచ్చితంగా జరుగుద్ది. మళ్ళీ చదువునాను ఇప్పుడు. నేనే నా సేవకుని నోటి మాటను రూఢిపరుచువాడను. తగులును గాక అన్నాడు అనుకోండి నా సేవకుడు, నేను అలాగే అన్నాను అనుకోండి, ఏమైపోద్ది? తగులుద్ది. అయితే దానికి సరైన కారణం ఉండాలి. కారణం లేకుండా ఏమండి, మనం ఎన్ని శాపాలు పెట్టినా శాపాలు తగలు. గొల్యాతు ఎందుకు దావీదుని శపించాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, బిలాం ఎందుకు ఇశ్రాయేలుని శపించాలి? వితౌట్ రీజన్. అక్కడ ఏ కారణం మనకి కనిపించట్లేదు, హేతువేమీ కనిపించట్లేదు. అందుకంటాడు సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను, దేవుడు అద్భుతమైన మాట రాయించాడు ప్రియులారా. 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చదవండి నాన్న. పిచ్చుకయు దాటుచుండు వానుకోవిలియు అక్కడ హేతువు లేని శాపాలు తగలవు. దేవుని స్తోత్రం చెబుదామా? నిష్కారణంగా మనం ఒకరిని శపించామనుకోండి, ఏ కారణం లేకుండా, ఏమండి, వాళ్ళ మీద కోపంతోనో ద్వేషంతోనో మనం శపిస్తే, పాయింట్ నోట్ ఇచ్చేయాలి, ద్వేషంతోనో కోపంతోనో అసూయతోనో మనం శపిస్తే ఏంటట? మన శాపాలు వారికి తగలవు. మీరేం భయపడకండి. మీరు యథార్థంగా ఉన్నారా? లోకంలో ఎంతమంది ఎన్ని శాపాలు పెట్టుకున్నవి మనకి
తగలు. పైపెచ్చాడు తెలుసా, ఆ శపించినోడికే మనల్ని శపించిన శాపం రివర్స్ అయి తగులుద్ది. మీకు అర్థమైందా? ఒకసారి అది కూడా చదివేసేయండి, ఇంకెందుకు లేటు. ఏమ్మా చదివేసేయండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 16, 17 వచనాలు ఎంత రివర్స్ అయి కొట్టేస్తో చూడండి. అది 109వ కీర్తన 16వ అధ్యాయం 17 వచనం చదువు. ఎలాగనగా కృప చూపవలెను అన్న మాట మరచి ఆల్రెడీ ఆడు దరిద్రుడు, ఆల్రెడీ ఆడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆల్రెడీ ఆడు దెబ్బతిని ఉన్నాడు. అలాంటి వాడిని చంపవలనని, ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, నాశనం చేయాలని, అవహేళన చేయాలని, ఇబ్బందులు పెట్టాలని చూస్తావా? శాపాలు ఎట్టేస్తావా? అలా ఎడితే ఏం జరుగుద్ది? ఏంటంట, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయన బాధలు ఏదో ఆయన పడతా ఉన్నాడు. ఆయన మానాన్ని ఆయన బతకనివచ్చు కదా. ఈ చూసేవాడికంట ఎవడు కనపడితే వాడిని శపించడం వాడికి ఇష్టమట. పడేవాడు ఇబ్బందులు పడుతున్నాడు, ఆయన బండవండి, నీ పని నువ్వు చేసుకో. ఈయన కుదురుకొనకుండా ఆ ఇబ్బందులు పడేవాడిని ఏం చేస్తున్నాడంట, శాపాలు ఎట్టేస్తా ఉన్నాడట. కొంతమంది చూడండి, పొద్దున్నే లేస్తే చాలండి పక్క పక్కనే ఉంటారండి. ఏమండి, ఆ పోడు మీద పెట్టు, ఆ కుక్క మీద పెట్టు, ఆ చీపురు మీద పెట్టు, ఆ శాట మీద పెట్టు, ఆ కోడి పీతి మీద పెట్టు, ఏదో ఒక రకంగా తిడతానే ఉంటారండి. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే మనిషి అంతే, అలా ఉంటుంది పరిస్థితి. మరి తగులుతాయా? మరి ఏమవుతాయంట? వాళ్ళకి ఇష్టం అంట. అలా పొద్దున్న లేస్తే వాళ్ళకి శాపాలు ఎట్టడం వాళ్ళకి ఇష్టం అంట, లేకపోతే ఉండలేరట. వాళ్ళకి ఎట్టడం ఇష్టం, వీళ్ళకి ఎట్టించుకోవడం ఇష్టం. ఇటు ఏం చేస్తారు? ఎందుకంటే ఆ నోరుకు జడిసి వీళ్ళు ఏం చేస్తారు, తిట్టుకునివ్వండి, దాని నోరు నొప్పి వచ్చేస్తుంది, కొంచెంసేపు తిట్టుకుంటా లోపలికి వెళ్ళిపోద్ది అని వీళ్ళు సైలెంట్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు దెబ్బలాటకి వెళ్ళారు కదా. మరి అలా తిట్టుకొని వెళ్ళిపోతారు. ఆ తిట్టిన శాపాలన్నీ మన దాకా రావంట, వెనకాతలే వెళ్ళిపోతాయంట ఆ చీపురుతో పాటు. చూడండి, చదవండి. చెప్పించడం వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి, నిష్కారణంగా చెప్పిస్తున్నారు కాబట్టి అది మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ మీదకి వెళ్ళిపోతాట. శాపం ఏమైపోతుంది? వెనకాల వెళ్ళిపోతుందట, రివర్స్ అయ్యి వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది అన్నాడు. ఎంతటితో దేవుడి శాపం, మనుషుల శాపం పర్టికులర్గా నేను వివరించాను. దేవుడు పెడితే ఎప్పుడైనా తగులుతాయి, ఒకటి. రెండోది, మనుషులు పెడితే 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి, కారణం ఉండాలి, ఆయన దేవభక్తుడై ఉండాలి, దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా తగులుతాయి. దేవుని సేవకుడు యథార్థవంతుడై దేవుడు అనుమతిస్తే తగులుతాయి. నిష్కారణమైన, హేతువు లేని, కారణం లేని ఎన్ని శాపాలైనా కూడా మనకు తగలవు. పైపెచ్చవి తిరిగి శపించిన వాళ్ళ మీదకే వెళ్ళిపోతాయి. ఇది ఇంతవరకు మనం నేర్చుకుందాం. ఇప్పుడు అసలు పాఠానికి వచ్చాము. ప్రియులారా, సర్వమానవాళికి తగిలే శాపాలు కొన్ని ఉన్నాయి. టకటక నేను 1, 2, 3, 4 చెప్పి ముగించేస్తా. మీరు కొన్ని చేయకపోతే బాగా వినాలి ఈ పాయింట్. సర్వమానవాళికి తగిలే కొన్ని శాపాలు కొన్ని ఉన్నాయి. అవి తగలకుండా చూసుకోండి. ఆ పక్కింటి ఆవిడ శాపమో, ఎదురింటి ఆవిడ శాపమో, వెనకింటి ఆవిడ శాపమో, ఏమండి, ఈ శాపాలు కాదు. మనలను కలిగించిన దేవుని నుండి శాపం రాకుండా చూసుకోండి. ఇవి సర్వమానవాళికి కలిగే శాపాలు. అందులో కులము, మతము, వర్ణము, వర్గము, దేశము, ప్రాంతము, భాష ఇవేవి ఉండవు. అందరికి తగిలే శాపాలు కొన్ని ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు బైబిల్లో చూద్దాం. ఇంతకీ ఈ శాపాలలో మనం ఉన్నామేమో చూసుకుందాం. పక్కింటి ఆవిడ శాపం అంత ప్రమాదకరమైనది కాదు, ఎదురింటి ఆవిడది అంతకంటే కాదు. దేవుని శాపం చాలా భయంకరమైంది. దేవుని శాపంలో మనమున్నామేమో, దేవుడు పెట్టిన శాపం మనకు తగిలిందేమో, తగులుతున్నదేమో, ఆల్రెడీ అదే శాపంలో ఉన్నామేమో, అందులో నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందేమో చూద్దాం.
నంబర్ 1, సర్వమానవాళికి తగిలే శాపాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా? 16వ అధ్యాయం 22వ వచనం. పౌలు గారు ఏమని చెప్తున్నాడో చూద్దాం. పౌలు గారు ఏమని చెబుతున్నారో చూడండి దయచేసి. పౌలు గారు పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు, ప్రియులారా, ఎవడైనను ఎదురిల్లా, పక్కిల్లా, ఎదురు రాష్ట్రమా, పక్క రాష్ట్రమా, పక్క దేశమా, పక్క ప్రాంతమా, ప్రపంచంలో ఉన్న మనిషి అన్నవాడు ఎవడైనా కూడా అన్నాడు చూడండి. ఎవడైనను, ఎంత బాగా రాశాడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతోనండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడికి శాపం తగులుద్దన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. సర్వమానవాళికి తగిలే మొట్టమొదటి శాపం ఏంటో తెలుసా? నువ్వు మనిషిగా పుడితే మొట్టమొదటిగా ఏం చేయాలట? ప్రభువుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ప్రభువుని ఎందుకు ప్రేమించాలి? నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే కదయ్యా. నువ్వు పాపం చేసి పాపము వలన వచ్చు జీతమైన మరణానికి పాత్రుడమైనప్పుడు ఆ మరణం నుంచి విడిపించడానికి నీ కోసం మరణమైంది ఆయనే కదయ్యా. నిన్ను ప్రేమించాడు గనుక నీ కోసం ప్రాణం పెట్టాడు కదయ్యా. కాబట్టి ఆయన ఏం చేయాలి? ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక. యోహాను మొదటి పత్రికలో రాశాడు 4వ అధ్యాయం ఏమని? ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక. మనం ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలా. ఆయనే మొదట మనల్ని మనం మంచోళ్ళమని ప్రేమించాడా? కాదు. చెడ్డవారమైనా కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు గనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం చెడ్డోళ్ళమైనా కూడా. ఎందుకండి, నా కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయండి. నేను అడగకుండానే మా కొండన్నయ్య వచ్చేసి ఒక కిడ్నీ ఇచ్చి నన్ను బతికించాడండి. నేను అడగకుండానే బతికించాడండి. ఇప్పుడు నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి? ఆయన ప్రేమించాలంటారా వద్దంటారా? నేను అడగకుండానే ఇచ్చి నన్ను బతికించాడండి. వాస్తవంగా నేను చావాలి. ఒక కిడ్నీ ఇచ్చినందుకు ఎంత రుణపడి ఉంటే సర్వమానవాళి కోసం ఏమైపోయాడు తెలుసా ప్రభు? ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో రక్తాన్ని ధారపోసాడండి. ఈరోజు మన రక్షణకు పాత్రుడు. ఈరోజు ఇదిగో ఈ అడవిలో, ఈ అరణ్యంలో, ఈ చెట్ల కింద ఇంతమంది కూర్చున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రాణ త్యాగం. ఆయన వల్ల పొందిన మేలు. ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించిన వాడు, ఆయనను తెలుసుకొని వాడు ఏమైపోతాడు చెప్పాలి? శాపగ్రస్తుడైపోతాడు. అర్థమవుతుందా? ఇందులో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. శాపగ్రస్తులు, దేవుని శాపానికి బలైన వాళ్ళు ఎవరో తెలుసా? ప్రభువుని ఎరుగని వారు, ప్రభువుని ప్రేమింపని వారు, ప్రభువుని ఆరాధించిన వారు, ప్రభు ప్రేమను తెలుసుకొని వారు ఏమైపోతారట? శాపగ్రస్తులు. దేవుణ్ణి ఎరుగిన వాళ్ళు మన కొంపల్లో ఎంతమంది ఉన్నారో చూడండి. బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలు అనుకోకండి. ప్రభువుని ఎరుగని వారు శాపగ్రస్తులు అన్నాడు అంతే. అలాగ మన బంధువులు ఎంతమంది ఉన్నారు? మన రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారు? ఇవ్వండి, మన తోబుట్టులు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా. రెండోది, అందరికి తగిలే శాపాలలో రెండోది చూద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 11:3 చదవండి నాన్న దయచేసి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, దేవుడే సెలవిస్తున్నాడంటే దేవుడు పెట్టే శాపం అది. ఏంటా శాపం? బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఇవి దేవుని మాటలు. పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నాడు. నిబంధన వాక్యములు వెననొల్లని వాడు. అమ్మ బాబోయ్, ఎన్ని వారాలు మానేశావు? ఎన్ని వారాలు మానేశావు అయ్యగారి మీద అలిగి? ఆదివారం ఆరాధన ఉంటుందని తెలుసా? ఈ నిబంధన మాటలే కదా చెప్తారు. ఇవి చెబుతారని తెలుసుగా. ఇవి చెబుతారని తెలిసి కూడా మానేత్తం కదా, అంత శాపం. అర్థమవుతుంది మీకు? వాక్యం విననొల్లని అంటే వాక్యం వినటానికి రాకపోతే శాపం అంటే, వచ్చి విన్న తర్వాత పాటించకపోతే అయ్య బాబు, అసలు వాక్యం వినటానికి రాకపోయినా శాపం అన్నాడు. మరి ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, దేవుడికి ఎరుక.
మేము పని కట్టుకొని వచ్చి ఈడున్న పేడ పెంట అంతా ఊడ్చేసుకుంటున్నాం. ఏ పని లేకనా? దేనికోసమండి? ఇదంతా ఎందుకు ఊడ్చుకోవాలి, ఎందుకు శుభ్రం చేసుకోవాలి అంటే ఈ గ్రామానికి సువార్త ప్రకటించాలి. కొంతమంది నేను ఈ శాపములో నుండి, పాపములో నుండి, ఊబిలో నుండి బయటకు తీసుకురావాలి, దేవుని వైపుకు ఆకర్షించాలి. రేపు మరణిస్తే ఆత్మ ప్రభు దగ్గర ఉండాలి అనేది మా ఆశ. అందుకని అంటున్నాడు ఎంత చక్కగా. మరి ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు ఏమండి, మీ ఊర్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, స్థానికంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8. ఊరు మొత్తం ఎనమడుగురే ఉన్నారా? పోనీ కనీసమైన ఏమండి, ఇంతకుముందు తెర మీద సినిమా వేసేవాళ్ళండి. ఏం వేసేవాళ్ళు? రీళ్ళు ఉండేలేండి, రీళ్ళు ఉండే. అది గుడుగుడు గుడుగుడు గుడు అని తిరుగుతూ ఉంటే అప్పుడు వచ్చేది. ఆ బొమ్మ కూడా ఏంటో తెలుసా? కలర్ కాదు, బ్లాక్ అండ్ వైట్. కృష్ణ ఏ బిషా డిషా డిషా అంటే ఉంటుంది. ఏంటిది? ఫైట్. ఇప్పుడు ఫైట్ అనగానే మొన్న ఏదో బాలయ్య గారి సినిమా ఏదో వచ్చిందంట, బాక్సులు పడిపోయినాయంట. ఏంటి? ఏం బాక్సులు? సినిమా హాల్లో డిటిఎస్ సౌండ్కి బాక్సులు బద్దలైపోయి కండపడ్డాయంటండి బాబు. మరి పాత సినిమాల్లో ఎంత గుద్దినా డిష్ అని అంటుంది అంతే. ఇప్పుడేంటో మరి మనోడు ఇలాగ అనగానే ఇన్నోవాలు ఎగిరిపోతున్నాయి, బొలేరోలు తగలబడిపోతున్నాయి, కాలు పడిపోతున్నాయి, సిటికీలు ఎత్తేనే ఎగిరిపోతున్నాయి గాళ్ళు. సరేలేండి, ఎక్కడ ఉన్నాం మనం? వేస్తే అందరూ వచ్చి కూర్చుంటారు. ఎవరు కేకేశారు? వాళ్ళే సినిమా కేకేసింది కదా. బొమ్మ వేస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళండి పిల్లజాలు. కనీసం వీళ్ళు లైటింగ్లు పెట్టారు, ఏ కార్లు ఆటోలు వేసుకొచ్చారు. ఏం చేస్తున్నారు వీళ్ళని కనీసం వచ్చి చూడొద్దండి? చూడాలా వద్దా? చూడకపోతే శాపం. నేను అనలే, దేవుడు చెప్పాడు. ఏమని? ఇంత బాకాలేడి చెప్పినా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. విన్ననొల్లని వాడు ఏమన్నాడు? బైక్ ఏమంటారు ఏంటి? బాకాలా మైకులా గొట్టాలని చెప్పినా కూడా వినకపోతే ఏమవుతారట? మనం వినకపోయినా కూడా మనకు కూడా ఇంత దూరం వచ్చి ఇప్పుడు అప్పారావు గారు ఉన్నారా, ఎక్కడైనా జారపడ్డారో చూడండి. ఆయన జారపడకుండా చూసుకోమనండి. వచ్చి వినకపోయినా కూడా శాపమే. ఇంత దూరం వచ్చి శాపం తెచ్చుకోవడానికి ఎంత దూరం వచ్చింది మనం? కాదు కదా. నిద్రపోకండి, విషయానికి రండి. 119 కీర్తన 21 వచనం. 2 అయినాయి. మొదటిది ఏంటి? ప్రభువుని ప్రేమింపనవాడు శాపగ్రస్తుడు. ఆయన పని చేయకపోయినా, ఆయన ప్రేమించడం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు గైకొనకపోయినా, ఆయన పని చేయకపోయినా, ఆయన సేవ చేయకపోయినా, ఆయన కోసం బ్రతకపోయినా శాపం. ఆయన మాట వినకపోతే శాపం. తర్వాత ఏమన్నాడు చూడండి, కీర్తనలో 119:21 వచనం చూడండి ప్రియులరా. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడు. వాక్యం అంతా తెలుసు. అర్థమవుతుంది మీకు బాబు? నవీన్ బాబుకి వాక్యం అంతా తెలుసు. నేను అనగానే ఏమంటాడు? ఆహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం బిడ్డలారా అనగాను, ఆది యందు వాక్యముండి చెప్పా, వాక్యము దేవుని యొద్ద ఉండి నువ్వు వాక్యమే అనేస్తాడు. యోహాను సువార్త 3:16 బిడ్డలారా అనగానే దేవుడు లోకమును అలాగే చెప్తున్నాడు కదా. అంటే వాక్యం బాగా తెలుసు, ఆజ్ఞలు బాగా తెలుసు, కానీ ఒక్క మాట ప్రకారంగా బతకడం. ఏమర్థమైంది మీకు? వాక్యం బాగా తెలుసు, కానీ ఒక్కడు కూడా తన బ్రతుకులో నెరవేర్చడు. ఎగ్జాంపుల్కి చెప్తున్నానులేండి మా బావగారని. ఎందుకంటే మా చెల్లి పోత నాకు అప్పగించింది. నా కర్మగాలి నేను భరిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాం మనం? వాక్యం బాగా తెలుసు, కానీ ఏది మనం మధ్యాహ్నం అదే కదా. వాక్యం మనకు బాగా తెలుసు, కానీ ఏది మనం ఏం చేయమంట? వాక్యమే. మన పని. అయ్యగారు అలా చెప్తా పోతాడు, మనం ఇలా చేసుకుంటా వెళ్ళిపోతాం. అంటే అయ్యగారు చెప్పింది ఏది చేయం, బైబిల్లో ఉన్నది ఏది చేయం. బైబిల్లో బోల్డ్ ఉంటాయండి, అన్నీ మనం చేస్తామా? చేయగలమా?
యేసుబాబు చేశాడు కదండి అని అంటారు. ఆయన దేవుడు కాబట్టి చేశాడండి అంటారు. మళ్ళీ వీళ్ళే ప్రశ్నలు, వీళ్ళే. మరి ఆయన దేవుడే, ఆయన కూడా మనకలాంటి శరీరంతో వచ్చి చేశాడుగా, అంతే మనలాంటి శరీరమేగా. మరి ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆయన బ్రతికినప్పుడు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ప్రయత్నించం అంతే. ఎందుకంటే ఏదో అంటారు కదా, రక్తానికి మరిగిన మృగంలాగా పాపానికి అలవాటు పడ్డ మానవుడు దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడి. ఎందుకంటే ఇది పచ్చిమలా ఉంటుందండి బాబు. నాకు నాన్ వెజ్ అంటే మహా పిచ్చేది. చికెన్, మటన్, కుక్క మాంసం తప్ప అన్ని మాంసాలు తినేసానండి. నిజమండి. అలాంటిది ఈరోజు మధ్యాహ్నం నేను నోరు కట్టుకున్నాను, దేవుడే సాక్ష్యమేక. నిజమండి. మనిషి కూడా అండి పాపానికి మరిగాడండి. కొంతమందికి ముక్కలైంది ముద్ద దిగదు అంటారు చూసారా, అలాగా పాపం చేయకుండా అసలు ఉండలేరు. ఏంటా పాపం అంటే దేవుని మాట ప్రకారంగా బ్రతకడు. తెలుసు ఇలాగ అనకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు అని తెలుసు. కానీ తెలిసినా కూడా ఏం చేస్తాడు? ఆజ్ఞని విడిచి. అలాంటి వాళ్ళు అందరూ ఏమైపోతారు? చాలా బాగున్నాడు కదండి ఆయన, సూటు బూట్ వేసుకున్నాడు, మంచి కారులో తిరుగుతున్నాడు, దేవుడు మాట వినకపోయినా బాగానే బతుకుతున్నాడు కదండి. ఆ శాపం ఇప్పుడు తగిలేది కాదు, ఒకేసారి తగులుతుంది ఆ శాపం. అందరికి వచ్చే శాపం ఒక్కసారికి ఇప్పుడు తగిలేది కాదు, ఒకేసారి తగిలే శాపం అది. ఎన్నైనా 4 బాబు వాటర్ ఆయన పుణ్యం ఉంటుంది. చదవండి 4 ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఆ శాపం ఏంటో చూడండి దయచేసి. 4 ఇర్మియా గ్రంథం 48:10. ఇది ఎవరి పని? ప్రభు కుమారయ్య గారి పని. ఇది ఆగండి బాగారు, ఇది ఎవరి పని? దేవుడి పని కదా. ప్రభు కుమారయ్య గారిది ఆ పని, గాబ్రియల్ అయ్య గారి పని, పాల్ అయ్య గారి పని. ఎవరి పని అండి ఇది? అదేంటమ్మా అలాగ ఉన్నారు చెప్పండి? దేవుడి పనేనా? ఏదో ఒకటి గట్టి చెప్పండి, నాకు ఇంటికి వెళ్ళిపోదాం. ఒక మాట చెప్పండి. దేవుడి పని. ఇది ఎలా చేయాలి? ఎలా చేయాలి? అవునా కదా? మరి మీరు చేస్తున్నారా? పారమ్మ పారమ్మ పారమ్మ, ఎంత పగలంతా పారం అంటమే, నవ్వుకుంటూ వెళ్తారే తప్ప పాడరు. నీ సిగ్గు తగలయ్యా. ఈ పాట పాడమంటే సిగ్గేటి? పాట పాడమంటే సిగ్గిడిచి బజార్లో తిట్టేసుకుంటారు సిగ్గు లేకుండా. కానీ పద్ధతిగా పాట పాడమంటే మాత్రం పాడరు. అర్థమవుతుంది మీకు? దేవుని పనికి వాడబడే పాత్ర. పాట పాడడం ఎంత భాగ్యం, ప్రార్థన చేయడం ఎంత భాగ్యం, ఆయన మాటలు చెప్పడం ఎంత మహాభాగ్యం. ఆయన పని కొరకై పాదాలు కదిలితే ఏమన్నాడు తెలుసా? అవి పర్వతముల మీద సుందరములు అన్నాడు. సువార్తను ప్రకటించు వారి పాదములు. ఆ సువార్త చెప్పి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు దులిపిన ధూళి కూడా ఏమంటుందో తెలుసా? సాక్ష్యం చెప్తుందంటే నీ పాదాలకున్న ధూళి, దాని వాల్యూ చూడండి ప్రియులారా. ఏమనుకుంటున్నారు మీరు? సేవకుడు సువార్తికుడు అంటే, సువార్తికుడు షర్టు మీద ఉన్న ఈ డస్ట్ ధూళి ఏదైతే దులిపి వెళ్ళిపోతాడో అది కూడా రేపు పొద్దున్న ఏం చేస్తుందట? సాక్ష్యం చెప్తుంది. అందుకన్నాడు, ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఎంత చక్కని మాట రాయించాడు. దేవుని పనిది. సువార్త పని ఎవరి పని? దేవుని పనిది. పాస్టర్ గారి కోసం చేయకండి, ఇంకెవరి కోసమే చేయకండి, మీకోసం మీరు చేయండి ప్లీజ్. ఇది ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. ఎలా ఉంటుందంటేనండి సువార్తలో, అంటే పడి ఉన్నాం కాబట్టి చెప్తున్నామండి, దయచేసి ఎవరిని కించపరచడానికి కాదు. అన్న నువ్వు చెప్పన్నా ఈ సెంటర్లో అని అంటే ఏమనుకుంటాడో, నాకెందుకు వచ్చిన గొడవలే. అయ్యగారు నన్ను చెప్పమన్నప్పుడు చెవితే చెవత, పాడమన్నప్పుడు పాడితే పాడతా, లేకపోతే లేదు. వచ్చానా, నా మానాన్ని నిన్న 4 పంపలు తిరిగానా, ప్రకటించాను, సువార్త కరపత్రాలు ఇచ్చి ప్రకటించాను, వెళ్ళిపోయాను అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అమ్మా పాట అయిపోయిందా, వెంటనే మరొకరు ఎత్తుకోండి, టైం వేస్ట్ చేయొద్దు, ఇలా బాధ్యత వహించి చెప్పుకోరేటండి ఒకరికొకరు. నాకు అర్థం కాదు. అన్నిటికీ ఎన్నిసార్లు అరవాలండి నేను వెనకాలండి?
ప్రతి ఒక్కళ్ళు బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి శ్రద్ధ వహించి పనిచేయాలి. అమ్మ టైం వేస్ట్ చేయొద్దు, పాడండి, నెక్స్ట్ పాడనులు పాడకుండా మరొకరికి అవకాశం ఇవ్వండి. ఇలా ఒకరికొకరు పురుకొల్పుకోవాలి కదా. అమ్మ ఈరోజు ప్రార్థన చేసావు కదా, నెక్స్ట్ మంత్ నువ్వు సువార్త చెప్పాలి ఒక సెంటర్లో. నువ్వు ప్రార్థనతోనే ఆగిపోకూడదు. ఇలా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక్కళ్ళే పడకూడదు. మనమందరం ఒకరు సాయం చేసుకోవాలి. ఏమన్నా ఒక్కడే కష్టపడేదానికంటే 10 మంది కలిసి సాయపడితే ఎంత సులువుగా ఉంటుంది. ఈ విధంగా దేవుని పనిలో శ్రద్ధాశక్తులేవి. శ్రద్ధ దేవుడికి ఎరగ్గానండి. మాకు పంగనామం, అడ్డునామం, రంగునామం మొత్తం రౌండ్ నామాలన్నీ ఎట్టేస్తారండి మా విశ్వాసులు అయితే. మీకు నమస్కారం అండి బాబు. మీ విశ్వాసులు ఎలా ఉంటారో మాకు తెలియదు కానండి అయ్యగారు. మాకు మాత్రం గ్రంథంలో పేర్లు లిఖించుకుంటారండి. ఏంటవి? గ్రంథంలో పేర్లు ఏమని? మేము వచ్చేస్తున్నాం సువార్తకి. లేచిపోతాయి చేతులు. ఆ లేచిన చేతులు సువార్తకి వెళ్ళేంత వరకు మీరు నమ్మండి నమ్మకండి, నేనైతే నమ్మను. నేను నమ్మనండి. ఎందుకు నమ్మనంటే చాలా దెబ్బలు తిని ఉన్నానండి. అలాగా ప్రతిసారి 4-5 ఏం చేస్తారు? పేర్లు ఇచ్చిన వాళ్ళే మానేది. ఇప్పటికీనండి ఈ విషయంలో ఎన్నోసార్లు చర్చించామండి. మీరు పేర్లు ఇచ్చేస్తే మీ పేర్లను బట్టే కదా ఇక్కడ వెహికల్స్ పెట్టాము. మీరు సడన్గా మానేస్తే మరి ఆటో ఆయన్ని రమ్మన్నాము, 4 ఉన్నారు, రండి బాబు తీసుకెళ్ళాలని. ఆయన పని కట్టుకొని వచ్చాడు ఆ కిరాయి కోసం. మరి ఆయన ఏమైపోతాడు? సమాధానం ఎవరు చెప్పాలి? పిలిచినోని నేనేమైపోవాలి మధ్యలో? పోనీ అలాగని చెప్పేసి రావట్లేదు కదండి అయ్య గారు, వచ్చే వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్ళండి, ఆ ఆటో ఛార్జీని నేను ఎత్తాలని అంటారా? అబ్బా ఎంత పద్ధతిగా చెప్తున్నారంటే మీరు. అన్నారంట. అంటారు, నిజమే. మీకు నమస్కారం. నేను ఎక్కడ ఉన్నాను? ఇంతకీ బాధలో ఉన్నాను నేను. రండి, దేవుడి పనులు ఏం చేయకూడదట. అయ్యగారు చెయ్యాలని ఉందండి, చూడాలని ఉంది, బరకాలు లేకపోతే కార్పెట్లన్నీ వేయాలని ఉంది. ఇల్లు దూరమైందనే వాళ్ళు ఒకళ్ళు, పొద్దున్నే రాలేకపోతున్నామనే వాళ్ళు ఒకళ్ళు, అన్నీ నేనే చేయాలా, మీ పిల్లల్ని పంపొచ్చు కదా అనేవారు ఒకళ్ళు. ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు. ఏంటండి బాధలు? ఇది బరకం వేసేది బాధ, చీపురు తీసుకొని అక్కడున్న చిన్న స్థలం తుడుచుకోవడం బాధ. పెద్ద పెద్ద బరువులేమి నేను ఎత్తి మీద ఎట్టట్లేదు కదా. అసలు మనం చేసే పనికి బాగా ఆలోచించండి. మనం చేసే పనికి దేని గురించి మాట్లాడుతున్నాను నేను? దేవుని పని. బాగా నోటించండి. మనం చేసే పనికి మనకు పరలోకం ఇచ్చేంత పని చేసేస్తున్నావా? మాట్లాడనమ్మా. మనకు పరలోకం ఇచ్చేంత పని చేసేస్తున్నావా? రేపు మాపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. రేపునేమో తెల్లారగట్ట. హైదరాబాదులో ఇంత స్థలంలో అంత ఇల్లు కొనుక్కోవడానికి మా అన్నయ్యకి 30 ఏళ్ళు పట్టింది. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. అంటే నేను 2వ తరగతి చదువుకునేటప్పుడు వెళ్ళాడు హైదరాబాద్కి. అక్కడికి వెళ్ళి అంత స్థలం కొనుక్కోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? 30 ఏళ్ళు. అంటే మట్టి మశానం తిని, నిజంగా తిన్నాడో ఉన్నాడో తెలియక, అటు తర్వాత మ్యారేజ్ చేసుకొని 3 పిల్లల్ని పోషించుకుంటా అద్దె కొంపల్లో ఉంటా, ఇంత జాగా కోసం 30 ఏళ్ళు పట్టిందంటే ఒక రాజధానిలో చిన్న స్థలం కొనడానికి అంత పని చేశాడు. అది విడిచిపెట్టలే. చాలామంది హైదరాబాద్ మానేసి వచ్చేసారు తాపి పని చేయలేక. కనిపెట్టుకున్నాడు ఒకే ఇంజనీర్ దగ్గర, కష్టపడి పని చేశాడు. ఈరోజు ఫలితం దొరికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి పరలోకంలో అంత జాగా దొరకాలంటే ఎంత కష్టపడాలి. అసలు మనం పని చేస్తున్నాం. నెలకు ఒకసారి వచ్చినందుకు తెగ ఓడబొడి చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. నెలకి ఎన్నిసార్లు వచ్చేస్తున్నాం? ఒక్కసారి కూడా ఎన్నిసార్లు. మా పిల్లకి జ్వరం వచ్చిందండి. నీకు రాత్రే వచ్చిందా జ్వరం? రాత్రే వచ్చిందండి అయ్యగారు. పోనీ సువార్తకు రాలేనంత జ్వరమా? మీ పిల్లకి జ్వరమే వచ్చింది, మాకు నట్లన్నీ ఊడిపోయినాయి. మాకు ఎవరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి
నట్లు లేవు. నట్లు అంటే ఏమంటారు మీరు? బోల్ట్ నట్టు తెలుసుగా, ఉత్తి బోల్ట్లో ఉన్నాయి, నట్లన్నీ ఏమైపోయినాయి అన్నీ. అయినా కూడా మేము కుదమట్టంగా కారులో సీట్లో పడి వచ్చేస్తున్నాం. ఏం చేస్తాం మరి? ఎవరికి బాగోండి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయండి. దేవుని పని చేయట్లేదు చాలామంది ప్రియులరా. దేవుని పని చేయాలి. ఎలా చేయాలా చేసేది కూడా అయ్యగారు చెబితే చూద్దామని అన్నట్టు కాదు. నీకు నువ్వు పురుకొలుపుకోవా, పురమాయించుకోవా, చెయ్యవా, లేకపోతే ఏమైపోతావు? అది నీకు శాపం అన్నాడు. ఎవడో చెప్పిందాక చేయకుండా ఉంటావా? అలాగని చెప్పేసి అమ్మ ఒరే అన్నం తిన్నావా అని అడిగేంత వరకు తినకుండా ఉంటావా? అదేంటి అలాగున్నారు? ఏం చేస్తాం? ఏం చేస్తాం మనం? టైం ఎంత అన్నం పెట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరిని? అబ్బే తిండి కాడ మాత్రం ఏం చేస్తాం మరి? కలబడి అడిగేస్తాం. మరి పని దగ్గరికి వచ్చేసరికి చెప్పాలి కదా నాకు, నేను చేస్తాను అంటావా? అంటాం కానీ చెయ్యం. చెప్పాలని అంటాం కానీ ఏం చెయ్యం. ఎన్నైనా అలాగే ఎన్నైనా కూడా వింటారులే కానీ మీరు చేయరు, నాకు తెలుసు. రండి, మొదటిది ఏంటి? ప్రభువుని ప్రేమించిన వాడు. రెండోది ఏంటి? దేవుని మాట విననొల్లని వాడు. మూడోది ఏంటి? ఆయన ఆజ్ఞలను విడిచి తిరుగువాడు. నాలుగోది ఏంటి? దేవుని పనులు అశ్రద్ధగా చేస్తే. గలతీలకు రాసిన పత్రిక పాయింట్ నోటీస్ చేయండి. అసలు ఎందుకు రాబోయే ఈ శాపాల గొడవ మాకు? ఈ శాపాల చట్టం మాకెందుకు రాబోయే అనుకుంటున్నారా? వచ్చేసేయండి, ముగింపుకు వచ్చేసాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతామండి. అందరు నోటీస్ చేయాలి. పౌలు గారు చెప్తున్నారు, మేము మీకు ప్రకటించిన. ఎక్కడికి వచ్చాను? తిరిగి మొత్తం రావాలి కదా మరి, సువార్త దగ్గరికే రావాలా? పౌలు గారు ఏమంటున్నాడు? మేము ప్రకటించిన సువార్త గాక. అంటే సువార్తలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి నిజమైంది, ఒకటి అబద్ధమైంది, సత్యమైంది, అసత్యమైంది. అంటే పౌలు గారు ప్రకటిస్తుంది సత్య సువార్త. అది కాక నిస్వార్థమైన సువార్త, ప్రతిఫలం ఆశించకుండా పనిచేసే సువార్త, భారమైన సువార్త, యథార్థమైన సువార్త, రక్షించే సువార్త. అది కంటాడు రోమిలకు రాసిన పత్రిక 1:15లో, ఈ సువార్త అనేది మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. రక్షించే సువార్త, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలకు సంబంధించిన సువార్త. అది కాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకంలో నుంచి దిగొచ్చిన దేవదూతలైన మీకు ప్రకటించిన ఎడల శాపం వచ్చేస్తుంది. మీకు శాపం తగులును గాక, మీకు శాపం తగులును గాక అనేసాడు. ఎక్కడున్నాం మనం? శాపాల దగ్గరేనా? ఇప్పుడు ఏం చేస్తే శాపం వస్తుంది అన్నాడు? చెప్పవలసిన సువార్త చెప్పకపోయినా శాపమే. చెప్పండి, చెప్పవలసిన సువార్తను చెప్పకపోయినా శాపమే. చెప్పకూడని సువార్తను చెప్పినా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? సువార్త చెప్పకపోయినా శాపమే. ఏ సువార్త? చెప్పవలసిన సువార్తను మనం చెప్పకపోయినా మనకి. మీరు ఎన్ని నెలలు మానేశారు చెప్పండి? అంటే ఎంత శాపం మూట కట్టేసుకున్నారో ఆలోచించండి. సువార్తకు మానేసిన వాళ్ళందరూ ఏం మూట కట్టుకుంటున్నారు? వందనాలండి మీ అందరికీ. నేను అనలే, బైబిల్లో ఉన్నది చూపించాను. చెప్పవలసిన సువార్త చెప్పకపోయినా శాపమే, చెప్పకూడని సువార్త చెప్పినా నేను వివరించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఈ శాపగ్రస్తులందరూ భయంకరమైన శాపంలోకి వెళతారు. ఈ శాపం ఎప్పుడు తగులుద్దంటే యేసుక్రీస్తు రాకడతో ఒకేసారి తగులుద్ది, టిప్పర్ లారీలాగా. శాపాలని ఎప్పుడు తగులుతాయి?
ఒకేసారి యేసుక్రీస్తు రెండవ రాకల్లో తగులుతాయి. దట్ ఈస్ కాల్డ్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. తెలుగులో ఏమన్నాడు తెలిసిన ప్రకటనల గ్రంథంలో? ధవల సింహాసనపు తీర్పు. ఏ తీర్పు అది? ధవళ సింహాసనపు తీర్పు. ఎలాగుంటుందో చూద్దాం ఆ శాపం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. ఒకేసారి తగిలే శాపం ఎలాగుంటుందో చూడండి. ఈ శాపాలన్నీ కలిసి ఒకేసారి తగిలితే ఎలాగుంటాయి ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. డాడీ వ్యాన్ దగ్గరకు వచ్చిందా? ఆయన వ్యాన్ కోసం వెళ్ళిపోయాడు. ఇది ఒక రకమైన శాపం ఆయనకి. చెప్పండి. అమ్మగారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం అండి. ఎవరైనా బావగారు? అది యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? ఎడం వైపునున్న వారిని చూసి, అబ్బో, చెప్పింపబడ్డోళ్ళు ఎక్కడున్నారట? శాపాలు తగిలిన వాళ్ళు. మన భాషలో శాపాలు తగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎడం వైపున ఉన్నారట. శాపాలు తగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? కుడి. తగిలిన వాళ్ళు ఉన్నారు, తగిలిన వాళ్ళు ఉన్నారు. ఒకేసారి తగిలిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ తగిలిన వాళ్ళు చూసి ఏమంటున్నాడు? శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకి సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి, నరకంలోకి వెళ్ళిపోండి అంటున్నాడు. శాపాలు తగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? మాట్లాడండి. మీరు ఎక్కడున్నారు? శాపాల్లో లేరు కదా. శాపాలు మీకు తగలలేదు కదా. దేవుడి శాపం ఇది నిత్య శాపం. శాపాలు తగలని వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమండి చూడండి. ఆ మాట కూడా దయచేసి ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో, ఏదది? పరలోకం, దేవుడున్న లోకం. అక్కడ శాపగ్రస్తమైనదేది? మరి నరకంలో ఏముంటుంది? ఇందాక చదువుకున్నాం కదా. అక్కడ ఎవరుంటారు? శాపగ్రస్తులు. శాపం తగలనోళ్ళు, ఆశీర్వాదించబడిన వాళ్ళు ఎక్కడుంటారు? శాపగ్రస్తమైనది ఏది లేదంటే ఎక్కడది? పరలోకంలో. శాపగ్రస్తమైనది లేని లోకంలో శాపం తగలని వారు ఉంటారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మాట్లాడండి బాబు, వెళ్ళిపోదాం. శాపానికి బలైపోదామా? శాపంలో నుంచి బయటపడదామా? చాయిస్ ఈజ్ యువర్స్. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్థానిక దైవ సేవకులు గాబ్రియలయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసిన తదుపరి కొన్ని గ్రీటింగ్స్ గాబ్రియలయ్య గారు చెబుతారు. చివరి ప్రార్థన పాలయ్య గారు ఉన్నారు మన మధ్యలో, ఆయన చేస్తారు. ప్రభుకుమారయ్య గారి దీవెనలతో మనం సెలవు తీసుకుందాం. వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you. Hallelujah. అందరూ ప్రార్థనలో ఉందాం. ఇంతవరకు అద్భుతకరమైన పరలోకపు వర్తమానాన్ని ప్రభు మనకు అందించారు. వాక్యానికి లోబడదాం. వాక్య ప్రకారంగా జీవించి దీవెనలు పొందుకుందాం. దేవుడు తన దాసులు దేవ సహాయమే గారి ద్వారా అద్భుతకరమైన వర్తమానం అందజేశారు. అందరూ ప్రార్థనలో ఉందాం. మన జీవితాలను సరిదిద్దుకుని వాక్యానుసారముగా భక్తి చేస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మంచి యేసయ్యా, మీకు స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు ఆరంభము నీవు, సమస్త శుభములకు మూలము నీవు. మీ నామములో ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు జరిగించి బలపరచండి. ఈ రాత్రి అద్భుతకరమైన నాయన మీటింగ్ మీరు జరిగించారు, మీకు స్తోత్రాలు. ఈ పగలు తమ సన్నిధిలో సువార్త వ్యాప్తి కొరకు ప్రభువా
మీ బిడ్డలతో కలిసి ప్రభు మేము ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఘనమైన సభ ఇక్కడ జరిగించారు. ఇది గ్రామానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులు రక్షణార్థమై ఈ మీటింగ్ జరిగిందని నమ్ముతా ఉన్నాను. అనేకులు రక్షించబడాలి, అనేకులు రక్షించబడాలి, దీవించబడాలి. సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు, వర్తమానం ఇచ్చిన మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు వచ్చిన టీం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతం నుంచి ఎంతో ప్రయాసతో మా మధ్యకు వచ్చారు. వారిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. వారికి ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని దీవించమని, రావలసిన ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు కాపాడారు, ఇక ముందుకు కాపాడి సహాయం చేయండి. ఇంతవరకు నడిపించారు, ఇక ముందుకు నడిపించి సహాయం చేయండి. మీ సన్నిధి, మీ కాపుదల, మీ దయాదేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తోడుగుంచమని, శుభమే కలిగించమని, గొప్ప కార్యాలు జరిగించమని, అద్భుతాలు జరిగించమని, ఆశీర్వాదకరమైన వర్తమానంతో నింపారు. వందనాలు చెల్లిస్తున్నాం. మేలు చేయండి ప్రభువా, మహిమ పొందండి. అనుక్షణము మీ కొరకు బ్రతికి దీవెనలు పొందుకునే కృప దయచేయండి. మీ మాటకు లోబడే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు జరిగించి బలపరచండి. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభువాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నామములో అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సమీచిన దేవుని దాసులు దేవసహమయ్య గారికి ప్రత్యేక వందనాలు. ఈ మారుమూల ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. మరి దూర ప్రాంతం నుంచి, రాజానగరం, అలాగే పలు ప్రాంతాల నుంచి మీరందరూ రావడం మాకెంతో ఆనందం. కనుక మీరు వచ్చి ఈ 4 గ్రామాల్లో ఈరోజు సువార్త ప్రకటించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి చక్కటి ప్రార్థన, అద్భుతకరమైన ఒక ఆత్మీయ సంఘానికి కావలసిన వర్తమానం దేవుడు తన దాసుల ద్వారా ఈ రాత్రి దేవుడు వినిపించారు. వారిని బట్టి, ఆ మాటలను బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక మీరందరూ చాలా ఉజ్జీవంగా, ఉత్సాహంగా పగల కాలం అంతా సువార్త ప్రకటించారు. కనుక ఎవరు బలహీనత లేకుండా, నీరసం అనేది కనబడకుండా, అయ్యగారు నట్లు ఊడిపోయి అన్నారు కానీ ఎవరు అలా కనబడలేదు. హల్లెలూయా. ప్రభు గారు మేము అదే మాట్లాడుకుంటున్నాం. ఏంటి, చాలా ఉజ్జీవంగా ఉన్నారు మీరు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకా మీరు ఉజ్జీవంగా ఉండాలి. అలాగే ఇంకా పలు ప్రాంతాల్లో ప్రభు పరిచర్య, ప్రభు సువార్తను ప్రకటించాలి అని మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడ జరుగుతున్న ఈ మారుమూల పరిచర్య కొరకు ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒక ఆత్మీయ వర్తమానం, పరలోకపు సందేశం దేవుడు ఈ రాత్రి మాకు మనందరికీ వినిపించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అందజేసిన దైవజనులకు, వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.